వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏలూరు జిల్లా తెలుగుదేశం రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అన్నారు. చాట్రాయి మండలం చెనుబండ గ్రామంలోని దళిత వాడలో బాబు సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి నూజివీడు ఎమ్మెల్యేగా పాదసారథిని, ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్ కుమార్ని గెలిపించమని అభ్యర్థిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోరంపూడి మాట్లాడుతూ ఉత్తుత్తి బటన్లు నొక్కుతున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని, ప్రస్తుత పరిస్థితులలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ఒక చారిత్రక అవసరమని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో జక్కంపూడి ప్రదీప్ కుమార్, పరస శ్రీను, దార్ల సురేష్ కుమార్, మొద్దు శ్రీను, విసంపల్లి ప్రసాద్, కల్లేపల్లి మారేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు మోరంపూడి శ్రీనివాసరావు, చాట్రాయి మండల క్లస్టర్ 1 ఇన్ఛార్జి. ఈరోజు చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని దళిత వాడలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, జనసేన, బీజేపీలు బలపరిచినటువంటి కూటమి అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్థసారథి గారు, ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేసి ఉన్నారు. వారికి సైకిల్ గుర్తుపై ఓటు వేయమని అడగడానికి మేము ఇంటింటి ప్రచారానికి ఈ పాత దళిత వాడలో ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నాం. మహిళలకి ఈ సూపర్ 6 పథకాల గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే తూచా తప్పకుండా అది అమలు చేస్తారు. ఆ చరిత్ర ఆయనకు ఉంది. ఇంతకుముందు 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్కి 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అడ్మినిస్ట్రేషన్లో ఒక మంచి అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 బాబు సూపర్ 6 పథకాలని చెప్పి యువతకి 20 లక్షల ఉద్యోగాలు రాబోయే 5 సంవత్సరాల్లో ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఉపాధి కల్పిస్తారు, పరిశ్రమలు తెస్తారు, పెట్టుబడులు వస్తాయి. ఖచ్చితంగా 20 లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తారని మేము నమ్ముతూ ఓటర్లని మేము చెబుతా ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ ఉద్యోగం రావడం కొన్ని నెలలు లేట్ అయితే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ 3,000 రూపాయలు కూడా ఇస్తారు. తల్లికి వందనం పేరుతో స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు. ఒక విద్యార్థి అయితే 15,000, ఇద్దరు పిల్లలు వెళ్తుంటే 30,000, ముగ్గురు పిల్లలు వెళ్తుంటే 45,000, ఎంతమంది వెళ్తుంటే అన్ని 15,000 తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా అమలు చేస్తారు. ప్రతి రైతుకి కూడా, భూమి ఉన్న ప్రతి రైతుకి 20 సెంట్ల నుంచి 20 ఎకరాల వరకు ఉన్న రైతులకి సంవత్సరానికి అన్నదాత పథకం కింద 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అమలు చేస్తారు. అలాగే ప్రతి ఇంటికి ఒక్కొక్క గ్యాస్ కనెక్షన్ కి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, మహిళలకి పెన్షన్ వస్తూ ఉంది. కానీ 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు కూడా వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పి ప్రతి మహిళకి కూడా ప్రతి నెల 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పి బాబు షూరిటీగా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మహిళలు బస్సు ప్రయాణం ఫ్రీ, బస్సు ఎక్కితే టికెట్ అడగరు. ఇకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలప్పుడు కళ్ళబొల్లి మాటలతో, అబద్దపు వాగ్దానాలు ఇచ్చి, అసత్యాలు చెబుతూ ఒక్క ఛాన్స్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి విధ్వంసకరమైన పరిపాలన మనంతా చూస్తా ఉన్నాం. ప్రజావేదికని కూల్చేశారు. మన గ్రామం తీసుకుంటే, మన మండలం తీసుకుంటే, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని దాన్ని ఎక్కడిదక్కడే ఆపేశారు. మన చనుబండ చెరువుకు నీళ్లు రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు పిట్లవారిగూడెం దగ్గర ఎత్తిపోతల పథకాన్ని రూపొందించి దాన్ని శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రైతాంగం పట్ల గాని, మన ఏరియా పట్ల గాని, మెట్ట ప్రాంతం మీద గాని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. మన రైతులందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఈ సంవత్సరం పెట్టుబడులన్నీ పెట్టిన తర్వాత పొట్ట దశలో, వరి ఈనే దశలో, చేతికందే దశలో నీళ్లు లేక ఎండిపోయింది, పంట ఎండిపోయింది. చెరువుల్లో నీళ్లు లేక బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూడా బోరు బావులు కూడా ఎండిపోయిన పరిస్థితి.
అదే చింతలపూడి ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం పూర్తయి, పెట్లవారిగూడెం ఎత్తిపోతల పథకం పూర్తయి మనకి గోదావరి నీళ్లు పెద్ద చెరువుకి మన చెరువులకు వస్తే బోర్లు కూడా రీఛార్జ్ అవుతాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పండించిన పంటని కొనుగోలు కేంద్రాల ద్వారా కొని ఈనాటికి కూడా ఇంకా డబ్బులు రాని రైతులు ఉన్నారు. యాక్చువల్గా 30 రోజుల్లో వెనక్కి వాళ్ళు కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న డబ్బులు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే కొనుగోలు కేంద్రాల ద్వారా రంగు మారిన ధాన్యమైనా సరే, మొలకెత్తిన ధాన్యాన్ని సరే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనిపించి వారం రోజుల్లో వాళ్ళకి డబ్బులు ఇప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం. ఒక్క సబ్సిడీ లేదు. ఇంతకుముందు ఎస్సీలకి 90% సబ్సిడీతో స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వడం జరిగింది. రైతు రథం పథకం కింద 1,50,000 సబ్సిడీతో ట్రాక్టర్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం రైతాంగాన్ని గాలికి వదిలేసింది. కేవలం ఏదో సంక్షేమం అని చెప్పి 12 లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ ఇక్కడ ఉత్తుత్త బట్టంలో తొక్కుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని చెప్పి, ఈ రాష్ట్రం సంక్షేమంలో వెల్లివిరియాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా మళ్లీ పరిపాలనా దక్షుడైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ కి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఓటర్లందరూ కూడా మే 13వ తేదీన కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా అభ్యర్థిస్తా ఉన్నాను. నిండిన ప్రతి అమ్మాయికి 1,500 నెలకి మే 13వ తారీఖున ఎమ్మెల్యే ఓటు సైకిల్ మీద బటన్ ఒకటి, సైకిల్ గుర్తుకు ఎదురుగా ఎంపీ ఓటు సైకిల్ గుర్తుకు ఎదురుగా బటన్ ఒకటి, 2 ఓట్లు సైకిల్ చేయాలమ్మా. ఇంకా ఈ పథకాలన్నీ కూడా మీరు మహిళలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రేపు సైకిల్ గుర్తుకు ఓటేమని చెప్పాలి అందరూ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలి, రాష్ట్రం బాగుంటుంది, మన తెలుగుకి గోదావరి నీళ్ళు వస్తాయి, ప్రాజెక్టు పూర్తవుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.